బాబ్జీ నువ్వు వెంటనే నా రూముకు రా. అలాగే సార్. సార్ రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరీకి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ అ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపాయి, ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెడితే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దా? చచ్చా, అలరవుతుంది నాన్న. ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా, అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. నీకోసానికే బయలుదేరినా డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకొని రమ్మన్నది. అదే నేను ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు నా చెల్లెలు కానరాకైనా పరేషాన్ అయితే నీకు అడ్బడి చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు ధర్మం చేయమంటే ఇలా తోసెత్తబెట్టి బాబు. అబ్బే సాలే, ఆమె ఎందుకు చంపావురా? నేను చంపలేదు నన్ను కొట్టండి బాబు. కొడుకుని కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చిన నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్ కనిపించిందా? మార్చరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మత్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంట రకాలక శవాలు అమ్ముకుంటావే. చెప్పారా ఎవరు చంపినో చెప్పు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా బాబు. నాకేం తెలియదు బాబు, నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే.
పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు. ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగా ఉంటాడా అని శవాన్ని కుక్కలు కూడా నేను కొడుకుని. బూతులు మాట్లాడకూడదు. అమ్మా నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకుని రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావటానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని. సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మతైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధపు రాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్. సార్, మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్. పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏంది? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? సక్కువై నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే. ఏం తీసుకపోతున్నావు? లేదు, ఏం లేదు, ఏం లేదు. సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. ఛీ, నీకు అన్ని అనుమానాలే. చూసుకో చూసుకో చూసుకో. ఓయ్. నా చెంగుది లేకపోతే అరుస్తాను. అరు మర్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇల్వ లేదు. అరు తీ బిల్లలి. ఏ బిళ్ళలు? ఏ బిల్లలా తీసుకోవాలా? ఏం తీసుకోవాలా? నేనే తీసిస్తాను. తీ నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు, పాడు నీకు చేస్తున్నావు. తీ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు, నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడరా. ఈయన తీసుకపోయి 7 నెంబర్లో పెట్టు. ఓ మళ్ళా వచ్చావంటే చంపేస్తా. కమ్ ఇన్. నమస్తే చేసుకున్నా. చూడు మిస్టర్ లెనిన్ బాబు, వాసంతి చనిపోయిన రాత్రి నువ్వు డ్యూటీలో లేవు కదా. మనం ఉంటే ఇట్లెందుకు జరిగేది? నీకు కాస్త ఎక్కువ మాట్లాడడం అలవాట? ముఖం మీద గుద్దినట్టు మాట్లాడడం మనకు అలవాటు. పేదోళ్ళకి ఇష్టంగా ఉంటది, పెద్దోళ్ళకి కష్టంగా ఉంటది. లుక్, వాసంతి ఎలాంటిది? సీతాదేవి బతుకుంటే ఈమె లెక్క ఉండేది. యు కెన్ గో. మళ్ళా నమస్తే చేసుకున్నా. చూడు సిస్టమ్, నిజం నిర్భయంగా చెప్పు. ఆ రోజు వాసంతి బిహేవియర్ ఎలా ఉంది? కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. కాస్త నిదానంగా చెప్పు. సివిల్ డ్రెస్ లో ఉంది. ఆమె చేతిలో సిలైన్ బాటిల్ ఉంది. మూడ్ ఎలా ఉంది? ఆందోళనగా ఉంది. అంటే తనను ఎవరైనా చంపబోతున్నారన్న భయమా? హాస్పిటల్లో పేషెంట్ ప్రాణస్థితిలో ఉన్నప్పుడు ఏ నర్స్ అయినా అంత ఆందోళనగానే పరిగెడుతుంది. లుక్ సిస్టర్, వాసంతి మీద ఎవరికైనా పగుందా? లేదు, వాసంత్ అంటే అందరికీ ఇష్టమే. నో యూ కెన్ గో. హలో ఇన్స్పెక్టర్. అరే ఏమిటి కోటేశ్వర గారు, మీరు ఇక్కడికి వచ్చారు? నేనే మీ రూమ్కి వచ్చేవాడిని కదా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, ఆ రోజు రాత్రి వాసంతి మీ రూమ్ లోకి వచ్చినప్పుడు మీతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిందా? నో నో. అప్పటికి ఆ మొహంలో ఆందోళన చూసి నేనే అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని. నాతో చెప్పడానికి మొహమాట పడిందో ఏమో, ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే. వాట్స్ ఇట్? షీ ఈజ్ నాట్ నార్మల్, సమ్వాట్ డ్రౌజీ. ఐ మీన్ ఏదో మత్తు ప్రభావంలో ఉన్నట్టుగా ఉంది. ఐ సే. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. సాధారణంగా నర్సెస్ కి డాక్టర్స్ కి మధ్యన ఏమైనా సంథింగ్స్ ఉంటుంటాయా? ఐ మీన్ సార్ గోవర్ధన బయట టంటేసి గొడవ చేస్తున్నాడు సార్. ప్లీజ్. మిస్టర్, ఏమిటి ఇక్కడ టెంటేస్తున్నావు? నిన్నే
నా చెల్లెలు హత్య గురించి సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించమని ధర్నా చేయబోతున్నాను. పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ టెంట్ వేయడానికి వీల్లేదు. నన్ను చంపబోతున్నారని నా చెల్లెలు ఫోన్ చేస్తే ఏం చేశాడు ఈ పోలీస్? నడి రోడ్డులో దాన్ని హత్య చేయాలని చూశారు, హాస్పిటల్లో హత్య చేశారు. ఇది బయటికి రానికుండా చూస్తున్నారు. నోర్మయ్, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ప్రాణం పోస్తాం గాని ప్రాణం